హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకి రానున్నటువంటి 48 గంటల్లో అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అదేవిధంగా కోస్తాంధ్ర భాగాల్లో అతి భారీ వర్షపాతం రానున్నటువంటి 48 గంటల తర్వాత నమోదు కానుంది. అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగంలో అయితే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం దాదాపుగా అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావము అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ని ప్రకటించింది రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకి రానున్నటువంటి 4 రోజుల పాటు వాతావరణ కేంద్రం. మినహాయిస్తే ఉత్తర తెలంగాణ కానీ ఉత్తర కోస్తా జిల్లాలో కానీ దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.